హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫార్మా కంపెనీస్ వచ్చేసి ఒకటి జడ్చర్ల, అలాగే ఇంకోటొచ్చేసి హైదరాబాద్, అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బీబీనగర్ అనే ఈ లొకేషన్స్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ ఉంది. థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ 3 కూడా ఫార్మా కంపెనీసే. వీటిలో రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ చేస్తూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా ఫీల్డ్‌లో, వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని కూడా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరవిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 13థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మాలోకి జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మంచి ఆపర్చునిటీ ఉంది. బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. 23, 24 అలాగే 25 అంటే ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. 13థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7 జడ్చర్ల అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఒక యూనిట్ ఉంటుంది. యూనిట్ 7 అని చెప్పి అరబిందోకి సంబంధించింది. ఆ యూనిట్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే యూనిట్‌లో మనకి వర్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ కూడా అరబిందో ఫార్మాకే ఇవ్వడం జరిగింది. అక్కడ యూనిట్ 7 ఏదైతే ఉందో అక్కడ. ఇ ఈ కంపెనీలో ఎవరైనా జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఈసారి ఇంటర్వ్యూకి మిస్ అవుతుంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. శివశంకర్.రావుల@అరబిందో.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరు ఈ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం 30థ్ డిసెంబర్ రోజు జడ్చర్లలోనే యూనిట్ 7లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అరబిందో కంపెనీలో. ఓకే. ఇప్పుడు మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్లాండ్ ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి 16థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఓన్లీ ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇక్కడ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ప్యాకింగ్ ఇంకా ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా అలాగే బీఎస్సీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఫార్ములేషన్ యూనిట్ అనమాట. దీంట్లో ప్యాకింగ్ అలాగే ప్రొడక్షన్ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. పాస్ ఔట్ ఇయర్స్ వచ్చేసి ఇక్కడ 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ గాని ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అది కూడా చూసుకోండి. ఐటీఐ ఇంకా డిప్లొమాలో మీరు ఏ ట్రేడ్‌లో ఐటీఐ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమాలో కూడా మీరు ఏ బ్రాంచెస్‌లో డిప్లొమా కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఎవరైతే ఇంతకుముందు ఈఎస్ఐ గాని, పీఎఫ్ గాని అకౌంట్ ఓపెన్ చేయలేదో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి కూడా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వకుండా ఉంటే ఇక్కడే డైరెక్ట్ జాయిన్ అయితున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. కొంతమంది ఏం చేస్తారంటే వేరే కంపెనీస్‌లో జాయిన్ అయిపోయి ఒక 6 మంత్స్, 3 మంత్స్ జాయిన్ అయిన తర్వాత వర్క్ చేసి ఆ తర్వాత మానేస్తారు కదా! అలాంటి క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఒకసారి మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈఎస్ఐ ఇంకా పీఎఫ్ అకౌంట్‌లనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది మీ ఆధార్ నంబర్ మీద. సో, ఒకసారి క్రియేట్ చేశారంటే
వాళ్ళకి ఈ మన గ్లాండ్ ఫార్మా కంపెనీలో ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది అప్రెంటిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదర్ కంపెనీస్‌లో ఇలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. మీరు వేరే కంపెనీస్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. వేరే కంపెనీస్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ పర్టిక్యులర్ కండిషన్ ఒకటి పెట్టడం జరిగింది కాబట్టి మీరు అది చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీకు పీఎఫ్ గాని, ఈఎస్ఐ గాని అకౌంట్ ఓపెన్ అయిపోయింది అంటే మీ ఆధార్ కార్డ్ మీద మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు. అది కూడా చూసుకోండి. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ 16థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ. లొకేషన్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్, దుండిగల్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకోండి. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ అలాగే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 13థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ప్రొడక్షన్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సాటర్డే రోజు అంటే 13థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది చూసుకోండి. అలాగే వర్కింగ్ లొకేషన్ మీకు ఎంఎస్ఎన్ఆర్‌వై ప్రైవేట్ లిమిటెడ్, బీవీ నగర్, తెలంగాణ అని చెప్పి లొకేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఇస్తున్నారు మీకు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్లాంట్ కూడా విజిట్ చేయొచ్చు. ప్లాంట్ చూడొచ్చు. ఎలా ఉంటుంది వర్కింగ్ లొకేషన్ అనేది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. 13థ్ డిసెంబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీబీ నగర్, తెలంగాణ అని చెప్పి లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. అలాగే దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పెట్టుకొని వెళ్ళండి. సరిపోతుంది. ఓకే. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే 9154371187 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి అశోక్ అని చెప్పి ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్ ఇమేజ్. బీబీ నగర్ అనే లొకేషన్‌లో అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ గూడా ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇంకో కాంటాక్ట్ నంబర్ గూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నిహారిక అని చెప్పి హెచ్ఆర్ నేమ్. నిఖిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఇక్కడొచ్చేసి 9247528553 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.